హైదరాబాద్ హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ 2 రోజులు నిర్వహించారు. డిజిటల్ భద్రత, సైబర్ క్రైమ్స్ పై 14 రాష్ట్రాలకు చెందిన నిపుణులు హాజరై చర్చించారు. సైబర్ నేరాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే సాధారణ నేరాలతో పాటు సైబర్ నేరాలను అరికట్టాలన్నారు ఉన్నతాధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి షీల్డ్ 2025 కాంక్లేవ్కి సంబంధించి అయితే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్తో పాటు అంతేకాకుండా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ యొక్క షీల్డ్ 2025 కాంక్లేవ్లో ఇటు ప్రముఖులు ఎక్స్పర్ట్స్తో పాటు ఇటు చాలామంది స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. స్టూడెంట్స్ కూడా వీటిపైన అవగాహన కల్పించేందుకైతే ఇటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అయితే ప్రత్యేక ఏర్పాటు చేసింది. మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు, మీకు ఈ కాంక్లేవ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? హలో అండి, నా పేరు సుమంత్. నేను హితం కాలేజ్ నుంచి వచ్చాను. ఫైనల్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్ని. ఈ కాన్క్లేవ్ అనేది మా స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ బెనిఫిషియల్ కూడా. ఎందుకంటే ఇది మన సైబర్ సెక్యూరిటీ ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది, మాకు బెనిఫిట్ ఏంది, మనం ఎక్కడ బాగుపడగలుగుతాము. మళ్ళీ ఇంకోటి, ఇది ఇన్వైట్ ఓన్లీ కాబట్టి కొన్ని స్పెషల్ ఫీల్డ్స్ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. అంటే ఓన్లీ సైబర్ సెక్యూరిటీ వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది. నేను సంపాతి సైబర్ సెక్యూరిటీ LLP అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో దాని నుంచి ISC2 అనే ఆర్గనైజేషన్కి రిఫర్ చేశారు కాబట్టి నేను దాంట్లో జాయిన్ అయ్యాను. దాంట్లో సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ ఎన్రోల్ అయ్యాను ప్రస్తుతానికి. దాంట్లో అది ఎంట్రీ లెవెల్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ కాబట్టి ఎవరైనా అటెండ్ చేయొచ్చు. మా సైబర్ సెక్యూరిటీ స్టూడెంట్స్కి ఏంటంటే అవగాహన లేదు. బయట ఉద్యోగాలు ఉన్నాయి కానీ అవగాహన లేదు. నాస్కామ్ సర్వే ప్రకారం 15 లక్షల మంది అవసరం ఉంది ఇండియాకి, కానీ 40,000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే అక్కడ నుంచి ప్రాబ్లం కాదు, ఆర్గనైజేషన్ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం కాదు, మా దగ్గర నుంచి అవగాహన లేదు. అవగాహన కల్పించడం కోసం ఈ షీల్డ్ 25 అనేది చాలా బెనిఫిషియల్ ఉంది. కానీ దాంట్లో ఇది ISC2 అనే చాప్టర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ భాగంగా నేను ఎన్రోల్ అయ్యాను. దాంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎవరైనా అటెండ్ కావచ్చు. సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ అందరికి స్టూడెంట్స్కి బెనిఫిషియల్, ఎందుకంటే ఎంట్రీ లెవెల్ అవసరం లేదు, దానికి ఏం ఉండదు. మినిమం కోర్సు ఛార్జ్ ఏమన్నా చేస్తున్నారా? అండ్ దీని డ్యూరేషన్ పీరియడ్ ఎంత, దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది? స్టూడెంట్స్కు ఎట్లా వాళ్ళు జాయిన్ అవ్వాల్సినటువంటి అవకాశం ఉంది? అది ఒక ఫ్రీ కోర్స్, ఏ స్టూడెంట్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. సైబర్ సెక్యూరిటీ మా డొమైన్ కాబట్టి క్లాస్ రూమ్లో ఒక 4 గంటలు నేర్చుకునేది మనం బయట నేర్చుకునేది తేడా ఉంటుంది. మనం క్లాస్ రూమ్లో నేరో మైండెడ్గా ఒకటే ప్లేస్లో ఒకటే సబ్జెక్ట్ గుర్తుంటుంది. బయట మనకి ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళ ట్రైనింగ్ కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కానీ మనకు అవకాశం బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. ఈ సర్టిఫైడ్ సైబర్ సెక్యూరిటీ అనే కోర్స్ ఎలా పనిచేస్తుందంటే మీరు ఎంట్రీ లెవెల్, మీరు ఇప్పుడే బీటెక్ అయిపోయింది ఆర్ బీటెక్ ఇంకా స్టార్ట్ చేస్తున్నారు, 3rd or 2nd ఇయర్లో ఉన్నారు మీరు. సో దాంట్లో మీకు ఎక్కువ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ కాదు. బయటకు వెళ్ళినప్పుడు ఆ షార్ట్ లిస్ట్ కావాలంటే మీ రెజ్యూమ్ స్టాండప్ ఉండాలంటే మనకి సర్టిఫైడ్ కోర్సెస్ అనేవి ఇంపార్టెంట్. అంటే వాళ్ళు చూసి చెప్తారు ఇది మీకు బెనిఫిట్, అందరికన్నా వీళ్ళు స్టాండ్ అవుట్ అవుతున్నారు, వీళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక నాలెడ్జ్ ఉంది, మేము అందరిలో వీళ్ళని కొంచెం భిన్నంగా చూడగలుగుతాము, నాలెడ్జ్ ఉందని చెప్పగలుగుతాం. అందుకు ఇది బెనిఫిషియల్. చెప్పండి, మామూలుగా స్పామ్ కాల్స్ అనేటివి ఒక వ్యక్తికి ఎన్ని కాల్స్ వస్తున్నాయి, దానివల్ల ఎంత ఇబ్బంది ఉంది సార్? జనరల్గా స్పూఫ్ కాల్స్లో ఏమైపోతుందంటే నేను చేయకపోయినా కానీ మీకు నా నెంబర్ మీకు కనిపిస్తుంది యాక్చువల్గా. సో అది బ్లాక్ చేయడం జరిగింది. అది ఆల్మోస్ట్ దాదాపు ముందు చాలా ఎక్కువ క్వాంటిటీస్లో వచ్చేవి, కొన్ని ల్యాక్స్లో వచ్చేటివి. ఇట్ హాస్ కమ్ డౌన్ అనమాట, +91. దాని తర్వాత నవంబర్ నుంచి ఏమయ్యాయంటే ISD స్పూఫింగ్ జరిగింది. స్పూఫింగ్ యాప్స్ అనేటివి చాలా ఉంటాయి, మామూలుగా నెట్లో దొరుకుతుంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్, దే ఆర్ illegal అనమాట. we are not supposed to use it actually, but even though some fraudsters they sit outside or within India also ఆ స్పూఫ్ యాప్స్ పెట్టేసి కాల్స్ చేస్తారు. కాల్స్ చేస్తే ఆ బయట నుంచి ILDOలో ల్యాండ్ అయ్యి మనకి రిసీవ్ చేసుకుంటాము. రిసీవ్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రాడ్స్టర్ అనే అతను, బికాజ్ మనం అది నార్మల్ నెంబర్ అనేసి మనం రిసీవ్ చేసుకుంటాం. నార్మల్గా మన ఇండియాలో మొబైల్ నెంబర్స్ 6, 7, 8, 9తో స్టార్ట్ అవుతాయి. సో +8 సిరీస్తోని నంబర్ వచ్చేస్తుంది యాక్చువల్గా. సో జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే +8 అంటే నార్మల్గా అంటే 10 digits నెంబర్ ఉంటుంది, 11 digits ఉంటుంది, మనం అంత గ్రహించాం దాన్ని. సో 10 digits కానీ మొబైల్ నెంబర్ అనుకొని మనం లిఫ్ట్ చేస్తాము. లిఫ్ట్ చేసిన తర్వాత దెన్ థింగ్స్ విల్ స్టార్ట్ అనమాట. సో దట్ పర్సన్ విల్ టెల్ యూ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ DOT, మీ టెలిఫోన్కి 4-5 నంబర్లు ఉన్నాయి, ఏదో ఫ్రాడ్లో జరిగింది. దట్ దే కీప్ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ ఫ్యాక్టర్ చేస్తారు. సో అలాంటివి అనేది మేము చాలా అనలైజ్ చేసేసి ఆల్మోస్ట్ దాదాపు ఐ థింక్
సమ్ ల్యాక్స్లో ఉండేటివి అరౌండ్ 15 lakhs అలాంటి కాల్స్ వచ్చేవి పర్ డే ఒక్క సెషన్లోనే. సో దాని మీద మేము టీఎస్పీస్కి చెప్పి ఐఎల్డిఓస్కి చెప్పి ఐటీయూ ఫార్మాట్ మీద తీసుకొచ్చి ఇప్పటికి చాలా ఐఎస్డి కాల్స్ స్పూఫింగ్ కూడా తగ్గిపోయాయి. యాక్చువల్గా సమ్ ఆఫ్ ది అగ్రిగేటర్స్ని కూడా బ్లాక్ చేయించడం జరిగింది. సో ఆ విధంగా డిఓటీ హీస్ టేకింగ్ సమ్ ప్రాక్టివ్ స్టెప్స్. రకంగా స్పామ్ కాల్స్ అన్నింటినీ కూడా గత సంవత్సరంతో పోతే ఇప్పటి వరకు టెలికాం డిపార్ట్మెంట్ నుంచి చాలా నెంబర్స్ని కానీ చాలా ప్రాసెస్కి సంబంధించినటువంటి అన్నీ కూడా కొంత రిస్ట్రిక్షన్స్ తీసుకొచ్చినప్పటికీ కొన్ని కంపెనీస్ మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాయి. వాటిని కూడా త్వరలోనే అరికడతాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఏదైనా సైబర్ నేరాలకు గురైన సమయంలో అయితే ఇటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1930 కనుక వెంటనే కాల్ చేస్తే వారికి సంబంధించినటువంటి నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేటువంటి అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సిద్దిక్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.